పేరు మోతీరామ్ నాయక్, మాజీ సర్పంచ్ని లోయపల్లి విలేజ్కు. సార్ ఇక మా పాలన 6 గ్యారెంటీల గురించి చెప్పాలా సార్? మీరు అడుగుతారా? మేము చెప్పాను సార్. 6 గ్యారెంటీలు అయితే చాలా మంచిగా సార్. 6 గ్యారెంటీలను చూసి మేము సీఎంగా చేసినాం సార్. మా ఊరు మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఎవరు గెలవకున్నా మా ఎమ్మెల్యేకు మాత్రం 50,000 ఓట్లతోటి మెజార్టీతోటి గెలిపించుకున్నాం సార్. కానీ కొన్ని మేము ఇక్కడ సీఎం అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లో చెప్పుకోవచ్చు, కానీ మేము గ్రామాలలో మాత్రం మేమే చెప్పినాం సార్, ఇవన్నీ మీకు వస్తాయి, ఇవన్నీ మీకు ఇప్పించిన తర్వాతనే ఓట్లు అడుగుతాం అని మేము చాలా సంతోషంగా చెప్పినాం సార్. కానీ ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికి మంచి విలువ ఉంటుంది సార్. మళ్ళీసారి వచ్చే ప్రభుత్వం కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద ప్రభుత్వం అని అప్పటికి మా ఇందిరాగాంధీ గారు కానీ మా ప్రభుత్వంలో చాలా పనులు చేసినాం. కానీ సార్ ఇప్పుడు కూడా ఈ గ్యారెంటీలకు మాత్రం ఈ కార్యక్రమాలకు ముందుకు మాత్రం ఈ బడ్జెట్ను ఎక్కడికి వెళ్ళి తెస్తారో మాకు తెలియదు. కానీ సార్ ఈ రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈ పింఛన్లు కానీ, ఈ మహిళలకు 25,000 కానీ, ఈసారి గ్యాస్ సిలిండర్ సరిగా వస్తలేవు సార్. మరి ఆఫీసర్లది ఉన్నదా ఎవరిది ఉందో తెలియదు సార్. ఈ ఈ కరెంటు బిల్లు కూడా పేదవాళ్ళకి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేవు సార్. మాకు రేషన్ కార్డులు లేవు సార్. మేము చిన్న సార్ ఒక ట్రాక్టర్లు కొనుక్కున్నా కానీ మాకు అప్పుడు కేసీఆర్ రేషన్ కార్డు తీసేయండి సార్. ఈ రేషన్ కార్డులు కూడా ప్రతి వారికి ఉంటట్టు చూడాలి సార్. ఇక్కడ భూస్వాములు ఎవరు లేరు సార్. కానీ కాకుంటే ఒక సైకిల్ మోటార్ ఉంటుంది, ఒక ట్రాక్టర్ ఉంటుంది, చిన్నపాటి నడుపుకుంటారు, ఒక కార్లు ఉంటాయి సార్. అవి వీటిని కూడా ఆలోచించి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క రేషన్ కార్డు రిలీజ్ చేయాలి సార్. ప్రతి వారికి రేషన్ కార్డు రిలీజ్ చేసి సార్ ఈ 4,000 పింఛన్లు ఇవ్వాలి సార్. రైతు బంధు రెండు పంటల రైతు బంధు ఒకటేసారి వేయాలి సార్. ఈ మిగతా 2 లక్షల రూపాయల వాళ్ళకు అతి తొందరగా రైతులకు వేయాలి సార్. లేకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాను కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఇది మాత్రం సీఎం గారికి చెప్తున్నాం సార్. నీ దగ్గర డబ్బులు లేకుంటే ప్రభుత్వ భూములను అమ్మి ఇచ్చేయి, నువ్వు ఇచ్చి మాట నిలిపో సార్. నువ్వు లేకుంటే సార్ సీఎం మనకు ప్రతి గ్రామంలో మనకు వ్యతిరేక వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. నేను ఒక సీనియర్ నాయకుడిని, నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని పనిచేస్తున్నా. నేను సర్పంచ్గా పనిచేసిన సార్. అప్పుడు ఆ రోజుల్లో ఒకటేసారి అయింది సార్. కేసీఆర్కు ఎప్పుడైతే వ్యతిరేకం వచ్చింది సార్, మీకు ఏకగ్రీయంగా మేము సీఎంగా ఎన్నుకున్నాం సార్. నువ్వు ఉంటేనే బాగుంటుంది అని అనుకున్నాం సార్. మేము సీఎం కూడా మీరు ఉంటేనే బాగా మాట్లాడతారు, బాగా నిధులు చేయగలుగుతారు, బాగా ప్రజలకు సేవ ఇస్తారని అనుకున్నాం సార్. ఇది మాత్రం మీ దగ్గర డబ్బులు లేకున్నా కానీ ప్రభుత్వ భూములను నమ్మి కానీ ప్రజలకు మాత్రం మేలు చేయాలని నేను నా ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఈ ఎలక్షన్లు, ఈ సర్పంచ్ ఎలక్షన్ 1 నెల రోజులు లేట్ అయినా సరే కానీ ఈ కార్యక్రమాలకు ముందు చేసి ఎలక్షన్లకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా సీఎం గారికి. అట్లాగనే సార్, మీరు సర్పంచ్గా ఉండి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇప్పించారు సార్? నేను సార్ సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ గ్రామంలో ఏ పార్టీ అనకుంటా దాదాపు 400 ఇండ్లు కట్టించినాం సార్. ఈ ఊళ్ళో 400. అట్లాగనే సార్, ఈ ఇండ్లు కూడా ఎమ్మడే సార్ రిలీజ్ చేయాలి సార్. లేని వాళ్ళకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా గరీబోళ్ళ ఇండ్లే చూపెడతాం సార్, గుడిసెల వాళ్ళకే చూపెడతాం సార్. లేని పరిస్థితుల్లో వాళ్ళకే ఇవ్వాలి. ఏ పార్టీ అనుకోకుండా మేము ఆ పార్టీ అనుకోం సార్. పేదోడు ఎవడు ఉంటే వాళ్ళకి ఇస్తామని అనుకుంటున్నాం సార్. మేము కూడా ఆ ఇందిరమ్మ కమిటీ నెంబర్ను సార్ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఉన్నాను. అది కూడా ఇక రేపు మొత్తం ఎంక్వైరీ చేసినాం, మొత్తం వెరిఫై చేసారు ఊరు మొత్తం, కార్యదర్శి వాళ్ళు అంతా సిబ్బంది. దాన్ని కూడా రేపు రాగానే ఎన్ని ఇండ్లు వస్తాయి మా ఊరికి, 50 వస్తాయా 40 వస్తాయా 40 వస్తాయని అంటారు సార్ ఈ విలేజ్కు. అట్లాగనే సార్, మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీకు? నాది మాజీ పాలన, నన్ను ఊర్లో మొత్తం మీరు ఎంక్వైరీ చేయండి సార్, నాకు సర్వే చేయండి. మొన్న అయిపోయిన సర్పంచ్ పాలన ఏం చేయలేదు సార్. వాళ్ళు ఎవరు ఏ పార్టీ ఉన్నా కానీ ఏం చేయలేదు. ఎట్లా వేసినా ఏడేసిన ఒకటి ఆడనే ఉన్నది. నేను వేసిన బోర్లే, నేను వేసిన రోడ్లే, నేను వేసిన డ్రైనేజీలే ఉన్నాయి. కాకుంటే మొత్తం లోయపల్లి గ్రామానికి అంబోతండ సలిగుట్ట వాళ్ళకు మాత్రం అది కూడా సర్వే చేయండి సార్. అది కూడా చేయండి. మేము చాలా మంచి పనులు చేసినాం సార్. ఆ రోజుల్లో కూడా మమ్మల్ని కాదని నేను కలెక్టర్ దగ్గర అడిగితే ₹1 కోటి ఇచ్చాడు సార్. అప్పుడు నక్సలైట్ ఏరియా ఉండే మాది. మా ఊరికి ఎవరు రాకపోయేది, మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. నేను నక్సలైట్ల ఏరియాలో ఉన్నాను సార్. మాకు ఏం లేదు, నేను ఎస్టీ సర్పంచ్ సార్. అన్ని గ్రామాలకు 2 లక్షలు 3 లక్షలు అడిగారు. లాస్ట్ నా గ్రామానికి అడిగితే సార్ నాకు ₹1 కోటి ఇస్తేనే సరిపోతుంది సార్ అంటే ₹1 కోటి ఇచ్చేసాడు ఆ రోజు. అక్కడికి వెళ్ళి ఇక చేసిన సార్ ట్రాక్టర్ 3-4 గ్రామాల ట్రాక్టర్లు ఇరిగిపోయిన దాకా పని చెప్పించిన సార్. 5-5 లారీలు 7-7 లారీలు 3-3 లారీల బియ్యం వచ్చింది సార్. అప్పుడు ఏసారిగా దునియా కార్యక్రమాలు చేసినాం సార్. మమ్మల్ని అడ్డం లేకుండా. కాకుంటే మోతీరామ్ నాయక్ అని 2006లో ఎట్లా చేసిండు, మళ్ళీ మిగతా రోజులు ఎట్లా చేసిండు అని తర్వాత ఇంకా ఈ ఊళ్ళో 2-3 టాకులు చేయాలి. మేము 2-3 దగ్గర అడగాలి. అట్లా సార్, మీరు కూడా ఒక సామాన్య రైతు, ధరణి పైన మీ అభిప్రాయం సార్?
సార్ ధరణి గురించి అంటే సార్ అప్పుడు బాగుంటుంది సార్. ఇప్పుడు ధరణి మార్చారు కానీ కొన్ని గుంటలు అప్పుడు ఏమైందంటే మేము కాస్టులో ఉన్నాము, మాకు విలువ ఉండే సార్ అప్పుడు. ఇప్పుడు ఎవరైతే మూలకున్న పట్టుదారులు కూడా పట్టాలు చేసేసిండు ఆయన. ఆ కోపం కూడా రైతులకు చాలా ఉంది సార్. ఇప్పుడు 100 ఎకరాలకి 100 ఎకరాలే అయింది పట్ట. మేము అప్పుడు కాస్తులు మేము గుట్టలు వేసారు మా గుట్టలు మేము మన తండ్రులు కాస్తులు ఉన్నారు, పట్టేదారు తురుకోడు ఉండే, మేమే చేసుకునేది. ఇప్పుడు అటువంటిది ఆన్కి అయిపోయింది సార్, అది ఆన్కి అయిపోయింది. దీనివల్ల సార్ ఒక విషయం చెప్తున్నా సార్, ప్రజలు చాలా మోసపోయారు సార్. ఇక్కడ రాజా అనే వ్యక్తి వచ్చి మా గ్రామాల్లో ఈ గ్రామాల్లో వచ్చి 3,000కు 6,000కి ఎకరం కొన్నాడు సార్. మందు పోపించి తాపించి మాకు సికింద్రాబాదు అలా ఉంటుంది సార్, అది హోటళ్ళు పెద్ద పెద్ద హోటల్, ఆ హోటల్ చేసారు. 6,000కు 10,000కు 12,000కి ఎకరం పోయింది సార్. 3,000 ఎకరాలు సార్ ఇక్కడ గ్రామం ఉంది. దీనికి మాత్రం ఆయన ఇప్పటి వరకు మాకు ఇచ్చిన దాఖలాలు డబ్బులు సగం ఇచ్చిండు, సగం ఇవ్వలేదు. మేము కాస్తూనే ఉన్నాం సార్. రంగారెడ్డి ఇక్కడికి వచ్చి ఎవరైతే రామలింగరాజు ఉన్నాడు వాడు మా ఎమ్మెల్యే గారితోటి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి ఇచ్చిడట సార్. 5 కోట్ల రూపాయలు తీసుకొని ఈ గ్రామంలో ఇప్పుడు కబ్జాలో ఉన్న వారికి 30 వేలతోటి పట్టలు చేసుకుందామని వాళ్ళు వస్తే మా రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు గెలవక ముందు అందరిని వచ్చి ఆ గీసీపులకు అందరికి గెలిగినాం సార్. ఈ మాత్రం ఇప్పుడు 2006లకు ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన ముఖం ఎక్కడ ఉందో తెలియదు సార్. మా భూములే మాకు కావాలని మా సీఎం గారిని కోరుకుంటున్నా. అది మా పేదల భూములు, పేదల గుట్టలు కూడా మేము కనీసం పశువులు కాస్తందుకు కూడా అవకాశాలు లేవు సార్. అందుకోసానికి ఇన్ని రోజుల సంది కూడా ఆయన కబ్జా మీద రాలేదు. వారికి కూడా ఏదైనా మెప్పించి దయచేసి మా భూములు మా గుట్టలు మాకు ఇప్పియాలని కూడా మేము కోరుకుంటున్నాం. సీఎం కూడా ఆ రోజు చెప్పారట సార్. మా ఎమ్మెల్యే సార్ కాకముందు ఇవన్నీ హామీలు ఇచ్చిండు సార్. ఇవన్నీ మేము రేపు ఎమ్మెల్యే గారిని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది విషయం. అట్లానే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు సీనియర్ నాయకులుగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేము ఇప్పటికి గ్రామ ప్రజలకు చెప్తున్నాం, అమ్మ చాలా ఒక 75% రుణమాఫీ అయింది, ఒక బస్సు ఫ్రీ అయింది. మీకు ఎక్కడైనా గ్యాస్ సిలిండర్లు కాకుంటే దానికి మేము సరి చేపిస్తామంటున్నాం. ఎవరైనా పింఛన్లు ఎవరైనా 200 కాబట్టి పింఛన్లు, కానీ ఈ పింఛన్లు 2,500 రూపాయలు, ఈ రుణమాఫీ, ఈ రైతు బంధు, ఈ 4 కార్యక్రమాలు ఈ నెల ముందు వేసేస్తే ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండదు. ఇది సార్, లేకుంటే చాలా మేము కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఊళ్ళల్లో. రానున్న స్థానిక ఎన్నికలపైన అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను సార్ అవకాశం ఇస్తే సార్, నేను ఇంతకుముందు ఎట్లా చేసినానో ఎమ్మెల్యే గారి తోటి అడిగినాక ఆయన కూడా కాదంటే సీఎం దగ్గర కూడా అడగగలుగుతా. సీఎం కూడా కాదనుకుంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి అడుగుతా, ఢిల్లీకి పోయి అడుగుతా సార్. 10 రోజులు పండుకొని అక్కడ నేను ఆయన దగ్గర పోయి అడుగుతా. నేను ఇందిరాగాంధీ తోటి కలిసిన, రాహుల్ గాంధీ తోటి కలిసిన, రాజీవ్ గాంధీ తోటి కలిసిన సార్. నేను ఇందిరాగాంధీ తోటి కలిసిన, రాజీవ్ గాంధీ తోటి కలిసిన, రాహుల్ గాంధీ తోటి కలిసిన. కానీ సార్ నాకు రాజశేఖర్ రెడ్డి నన్ను చాలా గుర్తుపట్టింది సార్. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మంగళపల్లిలో ఒక లక్ష్మీపతి గౌడ్ ఉండే, టికెట్ కావాలని కోరుతా ఉంటుండే. ఆయన తరపుకెళ్ళి ఎన్నో అడిగిన సార్. నేను ఒక్కసారి ఇలిచిపెట్టు లక్ష్మీపతి గారు, నేను ఏ చేయాలంటే చేస్తా నేను వచ్చినా కానీ చెప్తే ఈయనకుంటా వేరే పార్టీలో పోయిండు, ప్రజారాజ్యంలో పోయిండు. మేము పోలే సార్. అప్పుడు మాకు 50,000 ఇస్తే నేను 50,000 ఆయనకి ఇచ్చేసి వెళ్ళి వచ్చిన, నాకు వద్దని. నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సార్. అట్లాగే సార్, మీరు అంటే గత కాంగ్రెస్ పాలనలో సర్పంచ్గా చేసినప్పుడు అప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకి ఎంత తేడా అయింది సార్? అప్పుడు పాలన మేము చేసినప్పుడు చాలా మంచి చేసాం సార్. రాజశేఖర్ పెళ్ళి కానీ ఇప్పుడు సర్పంచులు ఇప్పుడు పాత బాకీలు ఉన్నాయంటే చచ్చిపోతా అంటారు. పాత బాకీలు ఇవ్వలేదంటే ఆ కేసీఆర్ వాళ్ళు చచ్చిపోతా అంటారు. ఇప్పుడు కొత్త సర్పంచులకు ఎట్లా వస్తాయి, పాత సర్పంచులకు ఎట్లా వస్తాయి ఆ పైసలు? సార్ నేను సీసీ రోడ్లు చేసిన సార్, సీసీ రోడ్లు ఎన్ఆర్జీలు చేసిన సార్. 3 నెలలకే ఇస్తాను సార్. 20 లక్షల రూపాయలు నాకు ఆగినాయి సార్. ఇప్పుడు మేము ఉరి పెట్టుకొని మేము సత్యకాలం కూడా ఉంది సార్ పరిస్థితి. ఆవిడ మిత్రులకు తెచ్చి వేసినాం సీసీ రోడ్లు. ఆ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటిదో తెలుస్తలేదు సార్. కేంద్రం నడితే కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి అంటారు. మరి కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసలు ఎక్కడ పోయినాయి సార్? ఇవి మాకు సీసీ రోడ్లకు రాష్ట్రం మొత్తం ఏడుస్తున్నాం సార్. ఇది కూడా సీసీ రోడ్లకు పైసలు కూడా తొందరగా రిలీజ్ చేయాలని అంటున్నాం సార్. ఇవి రిలీజ్ చేసినాక కొత్త అయినా పెట్టుకోమని చెప్పు, కొత్త ఇవ్వాలి సార్. ఇట్లా గందరగోళం ఉంది సార్. దీనికి ఎట్లయినా సరి చేయాలని సీఎం గారికి నేను నా చేతులా ఇట్లా నమస్కారం చేస్తున్నా సార్. మమ్మల్ని కూడా గుర్తించుకోవాలి ఆయన. మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం, సీనియర్లు. మాకు ఇంత అవకాశం నిన్న ఒక చైర్మన్ వస్తే కూడా మాకు ఇవ్వలే, మాకు కూడా అడగలే సార్. ఈయన మార్కెటింగ్ చైర్మన్కి ఇచ్చిర్రు, కానీ కనీసం మాకు ఇంత గుర్తు కూడా చేయకుండానే వాళ్ళకే రెడ్డిలో తీసుకున్నారు సార్. మాకు ట్రైబుల్ మాకు చాలా ఈ ఏరియాలో మేము చాలా ట్రైబుల్ సార్ మేము, కానీ మాకు ఏ అవకాశాలు కూడా వస్తలేవు సార్ ఇప్పటివరకు. మేము ఓట్లు వేసే వరకే మేము ఉంటున్నాం సార్.
ఓట్లు వేస్తున్నాం. ఇక మేము ఇక్కడైతే నేనే చెప్పిన సార్, నేనే ఇస్తా, నేనే ఇప్పిస్తా, అంతా నేనే అంటే ఇంటి మీదకి వచ్చి ఒకటే తిట్టుకొని దొరుకుతుంది సార్. ఏయిరని 2 లక్షలు, ఏయిరని 4,000, పింఛన్ కాడిపోతే కూడా ఒకటే లొల్లి పెడతా ఉన్నారు. ఈ నెల వస్తుంది నాన్న, రేపటి నెల వస్తుంది, నీ దండం పెడతా, వచ్చినాకనే వస్తాం అని ఇప్పించినాకనే ఓట్లు అడుగుతామని అంటున్నా సార్. నేను చాలా బాగా చేస్తున్నా సార్, నేను చస్తున్నా. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో, ఏడ ఎంజాయ్ చేస్తున్నారో, కానీ నేను వ్యవసాయం చేసుకుంటున్నా సార్. నాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది సార్. నేను వ్యవసాయం కూడా చేసుకుంటున్నా, నా సొంత వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు ఒక ట్రాక్టర్ ఉన్నది, నేను సొంతంగానే వ్యవసాయం చేస్తున్నా సార్. ఇప్పటి వరకు నేను వ్యవసాయం చేసుకొని బతుకున్నా.